మన్యం ప్రాంతంలో నిన్న రాత్రి భూ ప్రకంపనలు కలకలం రేపాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పలు ప్రాంతాల్లో 30 సెకండ్ల పాటు స్వల్పంగా భూ ప్రకంపనలు సంభవించాయి. అరకు వ్యాలీ, పాడేరు, పెదబైలు, హుకుంపేట వంటి ఏజెన్సీ ప్రాంతాల్లో భూమి సుమారుగా 30 సెకండ్ల పాటు కంపించడంతో జనం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గాఢ నిద్రలో ఉన్న గిరిజనులు ఒక్కసారిగా భూమి దద్దరిల్లడంతో ఉలిక్కిపడి లేచి ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అరకు, పాడేరు ప్రాంతం సిస్మిక్ జోన్ పరిధిలోకి వస్తూ ఉండడంతో అప్పుడప్పుడు ఇలాంటి మార్పులు సహజమేనని నిపుణులు చెబుతున్నప్పటికీ ఈ స్థాయిలో అనుభవం తమకు ఎన్నడూ లేదని స్థానికులు వాపోతున్నారు. ఈ భూ ప్రకంపనల ప్రభావం కేవలం ఏపీకే కాకుండా పొరుగున ఉన్నటువంటి ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో కూడా స్వల్పంగా కనిపించినట్టుగా సమాచారం. కొన్ని ఇళ్లలో అల్మరాల్లో ఉన్నటువంటి సామాగ్రి కింద పడిపోవడం, గోడలకు స్వల్పంగా పగుళ్లు రావడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే తాజా నివేదికల ప్రకారం ఎక్కడా ఎటువంటి ప్రాణ నష్టం లేదా ఎవరికీ గాయాలు కాలేదు. మీకేమైంది? మీకు ఎలా అయిందిరా? మీకు కదిలిపోయింది, ఇల్లంతా ఇలా గజ్జ 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 అదిరిపోయింది బాబు. ఇల్లంతా రేకులంతా పడిపోయినట్టు మేము అందరం బయట. ఏపీలో రాత్రి భూ ప్రకంపనలు సంభవించాయి. ఏపీ మన్యం జిల్లాలో భూ ప్రకంపనలు సంభవించాయి. 30 సెకండ్ల పాటు భూమి కంపించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. విక్రమ్, అల్లూరు జిల్లాలో అర్ధరాత్రి భూ ప్రకంపనలు సంభవించాయి. సుమారు 11:30 గంటల ప్రాంతంలో అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఉక్కుంపేట, అదేవిధంగా ముంచింకుట్టు, పాడేరు, అరకు మండలాల్లో ఈ ప్రకంపనలకు సంబంధించినటువంటి తీవ్రత స్పష్టంగా కూడా కనిపించింది. గిరిజనులంతా కూడా చాలా వేగంగానే నిద్రకు జారుకుంటూ ఉంటారు. ఇదే సమయంలో గాఢమైనటువంటి నిద్రలో ఉన్న 11:30 గంటల సమయంలో ఈ భూ ప్రకంపనలు సంభవించగా ఒకసారిగా కూడా గిరిజనుల ఇళ్లలో శబ్దం రావడం, అదేవిధంగా గోడలు అవి ఇళ్లు కదులుతున్నట్టు కొన్ని సంకేతాలు రావడంతో ఒకసారిగా కూడా నిద్రలేచిన గిరిజనులు భయాందోళనతో రోడ్డెక్కారు. బయటకు వచ్చి ఇరుగు పొరుగు వారితో మాట్లాడుతూ ఇళ్లు కదిలినట్టు కానీ, ఇంట్లో శబ్దాలు వస్తున్నట్టు కానీ, సామాగ్రి కింద పడిపోవడం, ఇటువంటి సంకేతాలను ఒకరు చర్చించుకుంటూ కూడా భూకంపం వచ్చింది అన్నట్టుగా కూడా నిర్ధారించుకున్నారు. అయితే ఇదే సమయంలో కొంతమంది పెద్ద ఎత్తున భయాందోళనతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ఒకసారి భూ ప్రకంపనలు వచ్చిన తర్వాత మళ్లీ చోటు చేసుకునే అవకాశం ఉందేమోననే ఒక అనుమానంతో, భయంతో కూడా చాలా మంది ఇళ్ల నుంచి పరుగులు తీసి బయటకు వచ్చి చాలా తర్వాత కానీ మళ్ళీ ఇంటికి చేరుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే దీనికి సంబంధించి కూడా అరకు జిల్లా, అదే పాడేరు ప్రాంతం మాత్రమే కాకుండా పక్కన ఉన్నటువంటి ఒరిస్సాలో ఉన్నటువంటి పారాపూల్ ప్రాంతంలో కూడా కొన్ని చోట్ల ఈ భూ ప్రకంపనలు చోటు చేసుకుంటున్నట్టు నమోదైంది. ఇది రిక్టర్ స్కేల్ మీద 4.4 దీని తీవ్రతగా కూడా నమోదైనట్టు పారాపూట్లో ఉన్నటువంటి టెక్నాలజీ సెంటర్ ధృవీకరించింది. అయితే ఇటీవల కాలంలో ఎక్కువగా విశాఖ అర్బన్ మైదాన ప్రాంతాల్లో, అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కూడా ఈ భూ ప్రకంపనలు చోటు చేసుకుంటున్నప్పటికీ కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఈ తరహాలో అంటే 4.4 తీవ్రతతో భూ ప్రకంపనలు రావడం అనేది ఇది చాలా అరుదుగా జరిగిందని చెప్పి గిరిజనులు చెప్తున్నారు. దీని మీద వాతావరణ నిపుణులు కూడా దీని మీద విశ్లేషణలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా భావిస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ 4.4 తీవ్రతతో భూ ప్రకంపనలు రావడానికి సంబంధించి కూడా కారణాలు ఏమై ఉంటాయనే దాని మీద కూడా విశ్లేషణలు చేస్తున్నట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ విక్రమ్. అందరం వచ్చేసాము. చిన్న పిల్లల సాయత్ ఇదిగో ఇంటి బయటే ఉన్నాం. మీకేమైంది?